ఇవి ఇప్పుడు కట్ చేసి చూద్దాం లోపల ఎలాగ ఉంటుందో. సూపర్ 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 గా ఉంది చూడండి. సూపర్ అయితే చూడండి ఎగ్ ఇలా ఉడికింది లోపల ఉందండి. ఇది కూడా కట్ చేద్దాం. వావ్ నోరూరిపోతుంది చాయ్, నోరూరిపోతుంది. తినవచ్చు. చూడండి ఇందాక మనం నీరు పక్కన ఉంచుకున్నాం కదా, ఈ దీంతో కాగితమైన ఉంచుకున్నాం వాటర్. చూడండి కొబ్బరి వాటర్ తాగొచ్చు. కొంచెం సైడ్ తప్పుకుంటారా? కట్ చేసుకోవాలి. అదిరిపోయింది. వాసన గుమగుమలాడుతుంది. బాగా అయితే కట్ చేస్తున్నాడు. ఏమైతే నీరు చూడండి, ఏమైతే ఇప్పుడు తాగొచ్చు. మీరు ఇలా చేస్తే ఇలా నీరు పక్కన పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. ఎందుకంటే మరి కొబ్బరి వాటర్ అయితే సూపర్ ఉంటుంది అనేసి మేము పెట్టుకున్నాం పక్కన. చూడండి ఇలా అయితే మంచి మంచి కట్ చేసుకోండి. తినడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. అందుకని కట్ చేసుకోవాలి. మీరు చిన్న కట్ చేసుకున్న పర్లేదు, మీకు ఎలా అనుకూలం అయితే అలా చేసుకోవచ్చు. చూడండి గైస్ ఇప్పుడు చూడొచ్చు, మా వాళ్ళు అయితే తినడానికి అయితే రెడీ అయిపోయారు అనమాట. ఏం చక్కగా కట్ చేశారు. నేనైతే వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు నాకు ఒక పీస్ అయితే ఇచ్చారనమాట. తింటే మాత్రం మామూలుగా లేదు. చూడండి అలానే ఎగ్ ముక్క ఒకటి మాకు ఇచ్చారు. తింటున్నారు చూడండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా కొబ్బరి కాలిన స్మెల్తో అలా మనం ఎగ్లో మిక్స్ చేసిన మసాలాలు అలానే కొబ్బరి వాటర్ మొత్తం పట్టి చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. తినడానికి మాత్రం మామూలుగా లేదు. హాయ్ గైస్ అందరికి. గైస్ ముందుగా మన్యం ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అయితే గైస్ మేము ఈ రోజు ఒక మంచి స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. ఇది మాకు 2వ వీడియో అనమాట. మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా అందమైన ఊరు 3 ఈదులు అయితే ఉంటాయి. చూడండి ఎంత మంచి కొండలు నుంచి మా ఊరు అయితే ఎంత మంచిగా కనిపిస్తుంది. చూడండి ఈ ఉదయం లేచి వస్తే వ్యూ అయితే బాగుంటది, సూపర్ గా ఉంటది అనమాట. చూడండి ఇవైతే మేకలు. ఈ మేకల్ని మా జీవనాధారంగా పెంచుతుంటాము. కొత్తల పండుగ స్పెషల్ గా మేమైతే కొబ్బరి బోండంతో ఒక స్పెషల్ అయితే చేయబోతున్నాం. ఇదిగో అదే చెట్టు. ఆ చెట్టునికి మేము ఒక వీడియోని అయితే చేస్తామన్నమాట. మా ట్రైబల్స్ అందరూ కూడాను ఇలానే చేస్తుంటారు అనమాట. కొత్తల పండుగ నాడు స్పెషల్ చేస్తుంటారు. అందుకని మా కల్చర్ లో భాగంగా మీకైతే ఈ వీడియోని చేయబోతున్నాం అనమాట. అందుకని గైస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గైస్ మా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మా బావ ఎక్కబోతున్నాడు. చూడండి ఎలాగ ఎక్కుతున్నాడు చెట్టు. మీరు ఎవరైనా ఎక్కుంటే కామెంట్ చేయండి. చూసారు ఎలాగ ఎక్కుతున్నాడు మా బావ. చూడండి మా ట్రైబల్స్ అంటే ఏంటనుకున్నారు. చూడండి ఇంకొక ఇక్కడ తెంపేశాడు, పడిపోయింది. బావా దిగిపోరా. సరిపోతాయి 2 కాయలు. చూడండి మనోడు ఎలా చెట్టు దిగుతుండు, ఎంత స్టైల్ గా దిగుతుండు. ఎవరైనా కూర్చొని దిగుతారు మావాడు. చూడండి నిల్చొని దిగుతున్నాడు. మొత్తానికి అయితే మేము 2 కొబ్బరికాయలు తెంపాము. రండి ఈరోజు స్పెషల్ చూపిస్తాం మీకు మేము. రండి గాయస్ ఇప్పుడు అటు వెళ్ళేసి చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు మేమైతే కొబ్బరికాయలు అయితే నరుకుతున్నాం అనమాట. అదే మేము చెప్పాం కదా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనేసి. అదైతే ఇప్పుడైతే ట్రై చేద్దాం అనమాట. ఫస్ట్ అయితే పెద్ద పెద్ద కొబ్బరికాయలు నరుక్కోవాలి మంచిగా. అలా కష్టపడుతుండే నేను కొంచెం కూడా సాయం చేయట్లే. కొబ్బరికాయ బొచ్చునైతే ఇలా పీకేయాలి మొత్తము. తర్వాత ఏం చేయాలంటే ఇలాంటి ఒక లోతు గిన్నెని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాగ కొబ్బరికాయనైతే ఇలాగ మనకు వెనక సైడ్ ఒక 3 కళ్ళు ఉంటాయి కదా కొబ్బరికాయకి. ఆ కళ్ళంటలో మనం కన్నాలు అయితే చేసుకోవాలన్నమాట. కన్నాలు చేయాలి. చూడండి చేస్తున్నాం. చూడండి మా కత్తులు అయితే ఈ విధంగా ఉన్నాయి. అది ఈ విధంగా కన్నాలు చేసిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అయితే వాటర్ మొత్తం పోసేయాలి. ఇలా వాటర్ని ఒక దాంట్లో తీసేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఒక గ్లాసుని తీసుకోవాలి. గ్లాసుని తీసుకున్న తర్వాత ఆ గ్లాసులో ఉప్పు, కారము అలానే మసాలాలు ఉంటే ఉల్లిపాయలు గట్రా అవన్నీ మొత్తం మిక్స్ చేసి మనం ఇప్పుడు ఆ కొబ్బరికాయనైతే కన్నం చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఒకటైతే మనం వేసేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి మేము ఈ విధంగా గ్లాసుల్లో కారము, మసాలా, ఉప్పు ఇవన్నీ మేము తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాంట్లో ఎగ్ను పగలగొట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కారం మనకు ఉండలేనట్టు మిక్స్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ లోపలైతే మనం పోసేయాల్సి ఉంటుంది అనమాట.
చూడండి మేమైతే పగలగొడుతున్నాం. ఈ విధంగా పగలగొట్టేయండి. చూడొచ్చు, ఇదిగో సైడ్ని అయితే పంపించాడు మావాడు. ఓకే, దీంట్లో ఒకటేసి పోసుకోవాలి. పోసేయి. గైస్ ఈ విధంగా కొబ్బరికాయ లోపటైతే మనం ఇందాక కలుపుకున్నాం కదా మసాలాలు, సాల్ట్ ఇవన్నీ. ఓకే ఓకే ఓకే. గైస్ అగ్గిని అయితే ముట్టించేసుకొని ఏం చేయాలంటే అదే మంటనైతే మనం ఎక్కువ చేయాలి. ఎక్కువ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం కొబ్బరికాయలన్నీ ఈ మంటలో మనం పెట్టాలి కాబట్టి కొంచెం మనం ఎక్కువ మంటనైతే చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న పుల్లలతోనైతే మనం మంట చేసి పెద్ద పెద్ద పుల్లలు పెద్ద పెద్ద కర్రలన్నీ దాంట్లో వేయాలన్నమాట. మంట అయిన తర్వాత మనం చూడండి ఈ విధంగా కొబ్బరికాయల్లో ఆవిరిపోకుండా అయితే చిన్న కొయ్యలను అయితే ఇక్కడ మేము గుచ్చేయడం జరుగుతుంది అనమాట. ఇలా గుచ్చేయాల్సి ఉంటుంది. బయటకు రాకుండా ఇలాగా చేసుకున్నాం అనుకో, అప్పుడు మంచిగా అవుతుంది. సరిపోతుంది కూడా. ఇలా చేసుకొని పక్కన పెట్టి తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం పెట్టండి. ఇది తీసుకోరాజా, తీసుకో. వాటిపైన కూడా అలా పెట్టండి. ఇలా పెట్టేశారనుకో మంట ఎక్కువ అవుతున్న కొలది కాలిపోతుంటది అనమాట. అది అలా పెట్టండి. చూడండి లోపలైతే మనకు కొబ్బరికాయలను అయితే కాల్చడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం ఎక్కువ మంటను చేసుకుంటే మంచిగా కాలుతుంది. అలానే గాయస్ ఇప్పుడు చూడండి పూర్తిగా కాలిపోవడం అయితే జరిగింది అనమాట. అయితే మేము ఇప్పుడు వాటిని బయటకు అయితే తీసి మీకు చూపిస్తాం. గుమ్మ గుమ్మ వాసన వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. చూద్దాం. అలా పగలగొట్టండి. అవతల తిప్పి పగలగొట్టాలి. ఆకు కింద అడ్డి ఇలా కొడతావా, ఇలా కొడతాం ఇలాగా మడిరాముడు దెబ్బ అన్నట్టు. మడిరాముడు కాదు కదా, అదేలే ఇప్పుడు తీసుకోండి. ఓకే ఓకే, ఎక్సలెంట్ రా. ఇటు హైలైట్ గా ఉందా, వాసన వస్తుంది కింద అయితే నేను చూస్తేనే. లోపల కాదా